మొన్న కాకినాడ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల గురించి నిజ నిజాలు ఈ వీడియోలో చర్చించబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హోంమంత్రిని మాట్లాడుతున్నారు, మేకప్ వేసుకున్నావు, దాన్ని తీస్తే ఒక వాళ్ళు ఇచ్చిన చాలా మంది నవ్వు వస్తాయేమో. నాకు నవ్వు రాలా. రేపు పొద్దున కాలేజీల్లో ఆ అన్నోడి ప్రేరణ తీసుకుని ఎవడో ఒక అప్పుడే కాలేజీకి వచ్చిన పిల్లని అంటాడు, ఎవడు ఆ ఆడపిల్లని అంటాడు. నా భయాలు అది. ఏంటి సార్ మీరు కూడానా యూట్యూబ్ ఆడవారి గురించి కించపరుస్తూ మాట్లాడొద్దని చెప్పి మీరు చెప్తున్నారా? మంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఆర్కే రోజా గారిని డైమండ్ రాణి అంటూ వ్యాఖ్యానించినటువంటి మీరు కూడా ఈ రోజు ఇలాంటి నీతులు చెప్తున్నారా సార్? ఇంకేమన్నారు సార్? చాలా మంది కన్వీనియంట్ పాలిటిక్స్ చేస్తారు, సెలెక్టివిజం, చాలా సెలెక్టివ్ రెస్పాన్స్. నేను అలా రెస్పాండ్ అవును, నేను అన్నిటికీ రెస్పాండ్ అవుతాను. చింతమనేని ప్రభాకర్ గారు ఇదే మేకప్ విషయాన్ని ప్రస్తావిస్తూ అప్పట్లో మంత్రిగా ఉన్న విడుదల రజనీ గారిని ఉద్దేశించి మాట్లాడినప్పుడు మీరు ఎందుకు ఖండించలేదు సార్? నేను దేన్నైనా భరించగలను గానీ క్రిమినల్స్ కూర్చొని రాజ్యాంగ పదవుల్లో కూర్చొని మన జీవితాన్ని శాసిస్తుంటే మటుకు నేను తిరగబడ్డానికి నా జీవిత కాలం సంసిద్ధంగా ఉంది. జీవిత కాలం దాకా ఎందుకు లేండి సార్, మీరు తిరగబడ్డానికి రెడీగా ఉన్నారంటే ఇప్పుడే ఒక విషయం చెప్తా. మన దెందులూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కూటమి ఎమ్మెల్యే మీకు ఎంతో ఇష్టమైనటువంటి చింతమనేని ప్రభాకర్ గారు అర్ధరాత్రి పూట 12 గంటలప్పుడు ఎమ్మెల్యే ఉండి తప్పతాగి 100 మంది సైన్యాన్ని తీసుకొని జేసీపీతో సొంత కూటమి నేత ఇంటి మీదకి అంత చూస్తానంటూ దాడికి దిగాడు సార్. మరి ఇప్పుడు తిరగబడడానికి మీరు సిద్ధమా సార్? నాకు పదవి ఉన్నప్పుడు, పదవి లేనప్పుడు, ఒక తప్పు జరుగుతున్నప్పుడు, నేను నా ముందు కొంతమంది ఆడపిల్లల్ని ఏడిపిస్తున్నప్పుడు నేను పోలీసుల కోసం ఫోన్ చేసి వెయిట్ చేసేవాడు. ముందు నేను వెళ్ళేవాడు. 100 మంది ఉన్నా కానీ రారు, కదలరు. మన సమస్య అది. నిజమే సార్, ఎవరు రారు. కానీ మీరు ఎక్కడికి వెళ్ళారు సార్? అదే మన రైల్వే కోడూరులో మన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంలో బాధితురాలైనటువంటి వీణ అనే మహిళను పట్టపగలు నడి రోడ్డులో మన పార్టీ కార్యకర్త అయినటువంటి తాతంశెట్టి నాగేంద్ర పోలీసుల సమక్షంలో పోలీసుల లాఠీ తీసుకొని చితకబాదడం జరిగింది సార్. అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు సార్? పోనీ ఆ సమయంలో మీరు డిప్యూటీ సీఎం కాబట్టి కొంచెం బిజీగానే ఉండొచ్చు, కానీ ఇప్పటి వరకు ఆ సంఘటన మీద మీరు తీసుకునే యాక్షన్ మాకు ఎక్కడా కనపడటం లేదు సార్. అంటే మెయిన్ గా మన స్పీకర్ కలెక్టర్ గారు చెప్తున్నా, నా దగ్గర నుంచి చెప్తున్నాను, మీకు 1 సింగిల్ ఫోన్ కాల్ రాదు పలానా వాళ్ళని విడిపించమని. అలాగే మా ఉన్న నాయకులందరికీ కూడా చెప్తున్నాం, నన్ ఆఫ్ దెమ్ విల్ ఎంకరేజ్ ఎనీ కైండ్ ఆఫ్ రౌడీ ఎలిమెంట్స్. మనం ఎవరు ఎంకరేజ్ చేస్తాం సార్? చేయం కదా. మరి ఎవరు ఫోన్ చేస్తే దళిత డాక్టర్ ని బూతులు తిడుతూ దాడి చేసినటువంటి పంతం నానాజీ గారిని యాక్షన్ తీసుకోకుండా వదిలేశారు? మరి ఎవరు ఫోన్ చేస్తే అరవకుండా 5 సార్లు అబార్షన్ చేపించినటువంటి అరవ శ్రీధర్ గారిని వదిలేశారు? మరి ఎవరు ఫోన్ చేశారని చెప్పి మీ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినటువంటి కోటా వినుత తన ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించారని చెప్పి శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేస్తే మీరు ఏ యాక్షన్ తీసుకోకుండా బొజ్జల సుధీర్ గారిని ఎందుకు వదిలేశారు? మరి ఎవరు ఫోన్ చేశారని తనను వేధిస్తున్నాడని ఒక మహిళ కంప్లైంట్ చేస్తే కిరణ్ రాయల మీద చర్యలు తీసుకోకుండా వదిలేశారు? మరి ఎవరు ఫోన్ చేశారని చెప్పి మీకోసం నిరంతరం కష్టపడేటటువంటి మీ పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి రాయపాటి అరుణ తనపై దాడి చేశారని చెప్పి మీ కంప్లైంట్ చేస్తే వారి మీద ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా విషయాలున్నాయి. ఇంతకీ పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి మరి వీళ్ళందరినీ కాపాడుతున్న అజ్ఞాతవాసి ఎవరు సార్? ఈ సభ గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మాత్రమే చెప్పడం జరిగింది. మిగతా విషయాలు రాబోయే వీడియోలో తెలుసుకోండి. ఇక ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి.